హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం. మోహిత ఇంటికి వచ్చేసరికి తరుణ్ బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. తరుణ్ మోహితని ఇంటికి వెడదాం రా అంటాడు. మోహిత రానంటుంది. విశ్వనాథం గారు వెళ్ళిపోయిన తర్వాత తరుణ్ మళ్ళీ అడుగుతాడు. రా ఇంటికి వెళదాం అంటాడు. మోహిత మాట్లాడలేదు. తరుణ్ వెనక నుంచి వచ్చి మోహిత భుజాల మీద చేతులు వేశాడు. మెడ వంపులో ముఖం దాచుకున్నాడు. నాకు ఇంకేదైనా శిక్ష వెయ్యి, ఆనందంగా అనుభవిస్తాను. ఇలా మాట్లాడకుండా మౌనంతో చంపేయకు. నా విషయంలో కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. అతని కంఠం ఆర్తిగా ఉంది. తరుణ్ మోహితాని తన వైపు తిప్పుకున్నాడు. ఛీ, ఇదేమిటి? కళ్ళు తుడుస్తూ అన్నాడు. నీ కళ్ళల్లో నీళ్ళా? ఛీ, ఇందుకేనా నిన్ను నేను పెళ్లి చేసుకుంది? అతను మోహితాని దగ్గరకు తీసుకున్నాడు. మోహితాకి దుఃఖం వచ్చేసింది. తల్లిపోయిన క్షణం నుంచి పడుతున్న ఆవేదన, ఒంటరితనం ఆ దుఃఖంతో కరిగినట్టయింది. మోహితాకి ఆ క్షణంలో ఒక సత్యం బాగా అర్థమైంది. తన మనసుకి బాధ కలిగితే ఓదార్పు తరుణ్ దగ్గర తప్ప ఇంకెక్కడా తనకి లభ్యం కాదు అని అర్థమైంది. బాధతో తనకి దూరంగా ఉండాలని మనసు ఎంతగానో కోరుకుంటోంది. కానీ తనని తాను అతని నుంచి సంపూర్తిగా విడదీసుకోలేకపోతోంది. అతని నుంచి అతను నచ్చకపోతే దూరంగా వెళ్ళినా తన మనసుకి స్వేచ్ఛ అనేది లేదు. మోహితాకి కొత్త సత్యం అవగాహన అయింది. ఇంటికి వచ్చేసరికి వాసుదేవరావు గారు ఎదురు చూస్తున్నారు. మోహితాని చూడగానే ఆనందంగా పలకరించారు. ఆ పూట వారు అక్కడే భోజనానికి ఉండిపోయారు. నవ్వులు, కబుర్లు, ఇల్లంతా సందడి. తరుణ్ వ్యాపారం గురించిన కబుర్లు వచ్చాయి. అంతా సందడిమయం. మోహితాకి తన మనసులో ఆవేదన అంతా ఒక్కసారి కడిగేసి మనసు అద్దంలా అయిందా అన్నంత సంతోషంగా అనిపించింది. ఇది తన ఇల్లు అనుకుంది. తన భర్త, తన అత్తమామలు, తనకి ఆయు పట్టుగా అనిపించే ముద్దులు మూటగట్టే కొడుకు. ఆ రాత్రి తరుణ్ తన పక్కన నిద్రలో తన నడుం చుట్టూ చేయి వేసి పడుకున్నాడు. మోహిత అతని చేతి మీద చేయి ఆనించింది. ఆ స్పర్శ ఎంత సుఖంగా, ఆనందంగా ఉంది. కానీ మోహిత మనసులో మళ్ళీ మెల్లగా అనుమానం, లోతు తెలియని ఒక ఆఘాతం. మెల్లగా నోరు తెరుస్తోంది. మోహిత మనశ్శాంతి మింగడమే దానికి మేత. అది ఒక కొండ చిలువలా మెల్లగా వస్తోంది. దాన్ని ఎదుర్కోవడం మోహితాకి సాధ్యం కావడం లేదు. పక్కకి తిరిగి తరుణ్ గుండెలో ముఖం దాచుకుని పడుకుంది. మోహిత తన ఏకాగ్రతనంతా తన మ్యారేజ్ కౌన్సిలింగ్ అభివృద్ధి చెందడానికి, ప్రయత్నం చేయడంలో వినియోగించడానికి దృఢ నిశ్చయం చేసుకుంది. మనిషి జీవితంలో కొన్ని చిరాకులు మర్చిపోవాలంటే ఊపిరాడని పని ఎంతో అవసరం. ఉష వెళ్ళిపోయిన తర్వాత వసంత అనే అమ్మాయి జాయిన్ అయింది. వసంతకి పెళ్ళయింది. 3 పిల్లలు. పెద్ద పిల్ల కాలేజీకి, తర్వాత 2 కొడుకులు స్కూల్కి వెడుతున్నారు. భర్త ఆడిట్ డిపార్ట్మెంట్లో జాబు. ఎప్పుడూ టూర్స్. ఇంట్లో నేను కూర్చుని విసిగెత్తి చిరాకు పడే కంటే ఇలా ఎక్కడైనా సమయం సద్వినియోగం చేయడం మంచిదని భావిస్తున్నాను అంది. వసంత చూడడానికి చాలా సంసారపక్షంగా, చాదస్తంగా కనిపించినా ఆమె ఉద్దేశాలు అధునాతనంగానే ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వసంత వచ్చిన తర్వాత మ్యారేజ్ కౌన్సిల్ బాగానే ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులతో సతమతమై అందులోనే మనశ్శాంతిని శిథిలం చేసుకుంటారు తప్ప కాస్త బయటికి వచ్చి వారికి ఎక్కడైనా పరిష్కారం దొరుకుతుందేమో అని చూడడానికి ప్రయత్నించరు. వసంత అలాంటి వారిని వెతికి మ్యారేజ్ కౌన్సిలింగ్కి లాక్కు వచ్చేది. వసంత, మోహిత ఆ రోజు మధ్యాహ్నం వేళ లంచ్ తింటున్నారు. మోహిత, రాత్రి మా ఆయన బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. అక్కడ ఆయనకి తరుణ్ కనిపించాడట అంది. తరుణ్ బెంగళూరులోనా? అసంభవం. అతను మద్రాసు వెళ్ళాడు అంది మోహిత. మద్రాసు నుంచి బెంగళూరు ఎంతసేపు వెళ్ళాలి? తరుణ్ ఇంకో అమ్మాయిని కలిసి ఈయన దాస్ ప్రకాష్కి భోజనానికి వెళ్ళినప్పుడు కనిపించారట. తరుణ్ మాట్లాడాడట అంది. మోహిత ఆ తర్వాత పని చేయలేకపోయింది.
తరుణ్ 2 రోజుల క్రితం పని మీద మద్రాసు వెళ్తున్నాను ఈ పూట అని చెప్పాడు. వీలైతే ఫోన్ చేస్తాను, చాలా బిజీగా ఉంటాను, ఫోన్ చేయకపోతే ఏమీ కంగారు పడకు అని చెప్పాడు. తను ఆ నమ్మకంతో ఉంది. మోహిత ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చేసింది. అనూకి పక్కలు వెచ్చబడి జ్వరంగా ఉంది. అనూని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలోచిస్తోంది మోహిత. వసంత చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. తరుణ్ తనతో అబద్ధాలు చెప్పడం కూడా ప్రారంభించాడు. అంత అవసరం ఏమొచ్చింది? అన్ను అతనికి కనిపించిందా? అతను ఈ మధ్య తరచుగా మద్రాసు వెళ్తున్నాడు. ఆఫీస్ పనుల గురించి కూడా పెద్దగా తనకు చెప్పడం లేదు. తను కూడా అంతగా పట్టించుకోవడం లేదు. బెంగళూరులో దాస్ ప్రకాష్లో తరుణ్తో కలిసి భోజనం చేస్తూ కనిపించిన అమ్మాయి ఎవరు? అన్ను కనిపించినా అతను తన దగ్గర మభ్యపెట్టడం లేదు కదా. మోహిత కళ్ళ ముందు అను తరుణ్ కలిసి కూర్చున్న దృశ్యమే కదులుతోంది. అన్ను కోసం అతను ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. అన్ను అలా ఒక్కసారి కళ్ళకి కనిపిస్తే తరుణ్కి ఎలా ఉంటుంది? తరుణ్ కళ్ళల్లో ఆనందం, ఉద్వేగం మోహితకి కళ్ళ ముందు కనిపిస్తోంది. నీ కోసం ఇన్నాళ్ళు వెతికాను అన్ను అంటాడా? తన కోసం ఇంత శ్రద్ధగా, పట్టుదలగా, ప్రేమగా వెతుకుతున్న వ్యక్తిని కలిసినప్పుడు అన్ను మనసు ఎలా ఉంటుంది? ఆ అనుభవం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో మోహితకి తెలుస్తోంది. ఆ క్షణంలో తన మోహిత కాకుండా అన్ను అయితే బాగుండేది అనిపిస్తోంది. అన్నుని చూసిన తర్వాత తరుణ్ తన పట్ల ఎలా ఉంటాడు? ఈ పెళ్ళి, ఈ కొడుకు విసుగ్గా అనిపించదా? ఏమో, తను త్వరపడి పెళ్లి చేసుకున్నాననే పశ్చాత్తాపంతో తను కృంగిపోతే? మోహితకి క్షణక్షణం ఈ పెళ్లికి ప్రధాన కారణం తనే అని గుర్తుకు రాసాగింది. తను జబర్దస్తిగా అతని జీవితంలో ప్రవేశించింది. తను ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తోంది. తనకి తరుణ్కి మధ్య అన్ను అడ్డుగా నిలుస్తుందని ఆగ్రహపడుతోంది. కానీ ఎంత తప్పు! అన్ను తరుణ్ల మధ్య అడ్డుగా వచ్చింది తను పరాయి వ్యక్తి. అన్నుది తరుణ్తో 20 సంవత్సరాల అనుభవం. అసలు తనకి తరుణ్ మీద ఏం అధికారం ఉంది? మోహితకి మనసంతా దిగులుగా, అశాంతిగా, ఒంటరిగా అయిపోయింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక ధైర్యం కూడగట్టుకోవడం, ఇంతలో ఏదో ఒకటి జరిగి ఆ ధైర్యం పటాపంచలు కావడం, మనసు మళ్ళా బేలగా కావడం. మోహితకి తన మీద తనకే విసుగ్గా అనిపిస్తోంది. అన్ను జ్ఞాపకం అనేది తరుణ్ మనసులో లేకపోతే తన జీవితం ఎంత మధురంగా, ఎంత ఆనంద కెరటాలుగా ఉండేదో మోహితకి మాటి మాటికి అనిపిస్తోంది. అన్ను తను ఇది ఏనాటి రుణమో? కంటితో చూడనేనా చూడని ఆ అన్ను తన మనశ్శాంతిని చెదలు పట్టినట్లుగా దోచేస్తోంది. మోహిత మనసులో క్రమంగా అన్ను అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడసాగింది. తరుణ్ణి ఆమె నుంచి, ఆమె ఊబిలోంచి తప్పించి చేయూత ఇవ్వడానికి ప్రయత్నించింది. తను అందులో కూరుకుపోతోంది. తరువాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.